హలో గైస్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో సోలో లెవెలింగ్ సీజన్ 2కి సంబంధించిన ఎపిసోడ్ 4ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ ఎపిసోడ్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో ఈ వీడియోకి నేను ఒక 200 లైక్స్ టార్గెట్గా ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేసి మన టార్గెట్ని ఫినిష్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా విచ్చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ డబ్బి ఆలోకి యాక్టివేట్ అయితే చేసుకోండి. సో ఎటువంటి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం guys. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఎపిసోడ్ స్టార్టింగ్ చూసుకున్నట్లయితే మన జిను డీమన్ క్యాసిల్ నుండి బయటికి వస్తూ ఉంటాడు. ఎలిక్సర్ ఆఫ్ లైఫ్ని తయారు చేయడానికి కావాల్సిన 3 ఇంగ్రీడియంట్స్లో జిను 2 ఇంగ్రీడియంట్స్ని సంపాదించుంటాడు. మిగిలిన 1 ఇంగ్రీడియంట్ని సాధిస్తే జిను తన మామ్ యొక్క ఆరోగ్యాన్ని బాగు చేయడానికి కుదురుతుంది. సో మీరు ప్రీవియస్ ఎపిసోడ్ని చూడపోయింటే కింద డిస్క్రిప్షన్లో ఆ ఎపిసోడ్ యొక్క లింక్ని ప్రొవైడ్ చేస్తాను, చూడపోయింటే తప్పకుండా అయితే చూడండి. ఇక్కడ జిను తన మనసులో ఈసారి డీమన్ క్యాసిల్కి వెళ్లే ముందు నేను ఫుల్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి అని, అండ్ నేను డీమన్ క్యాసిల్లోకి వెళ్ళడం వల్ల కొంతవరకు డెవలప్ అయ్యాను అని, కానీ అఫీషియల్గా నేను ఇంకా ఈ ర్యాంక్ హంటరే అని, నేను ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి అని కోరుకుంటున్నాను అని జిను తన మనసులో అనుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా జినువు ఉండి నేను ఈ ర్యాంక్ హంటర్ కనుక హయ్యర్ లెవెల్ రైడ్స్లో పాల్గొనలేను అని, నేను ఇలా మోసం చేయడం మానేయాలి అని, ఈ నిజాన్ని ఎక్కువ రోజులు సీక్రెట్గా ఉంచడం కుదరదు అని, సో నేను నా హంటర్ ర్యాంక్ని రీచెకింగ్ చేపిస్తాను అని జినువు అంటాడు. కట్ చేస్తే జినువు తన ర్యాంక్ రీటెస్టింగ్ కోసం హంటర్ అసోసియేషన్ బిల్డింగ్కి వచ్చి ఉంటాడు. అప్పుడే వైట్ టైగర్ గిల్డ్ యొక్క సెకండ్ అడ్మినిస్ట్రేషన్ టీంకు చెందిన కీచుల్ జినువుని చూసి బెక్ యూన్హోకి కాల్ చేసి జినువు తన ర్యాంక్ రీటెస్టింగ్ చేపించుకునేందుకు వచ్చాడు అని చెప్తాడు. ఇది విన్న యూన్హో హంటర్ అసోసియేషన్ బిల్డింగ్కి వచ్చేందుకు బయలుదేరతారు. చివరికి ర్యాంక్ చెకప్ చేపించుకునేందుకు జినువు వంతు వస్తుంది. ఇక్కడ రీటెస్టింగ్ చేసేందుకు ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి జినువు నుండి కన్ఫర్మేషన్ తీసుకొని జినువు ఇంతకు ముందు వచ్చాడు అని, ఈ ప్రాసెస్ మునుపట్లాగే ఉంటుంది అని జినువుకి చెప్పి రీటెస్టింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది. యాక్చువల్లీ అక్కడ ఒక బ్లాక్ క్రిస్టల్ ఉంటుంది. హంటర్స్ తమ చేతిని ఆ క్రిస్టల్ మీద పెట్టగానే తమకున్న మ్యాజిక్ పవర్ని క్యాలిక్యులేట్ చేసి హంటర్ యొక్క ర్యాంక్ని డిసైడ్ చేయడం జరుగుతుంది. సేమ్ జినువు కూడా తన చేతిని ఆ క్రిస్టల్ మీద పెడతాడు. క్రిస్టల్ జినువు యొక్క మ్యాజిక్ పవర్ని క్యాలిక్యులేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. జినువు యొక్క మ్యాజిక్ పవర్ ఎక్కువగా ఉండటంతో సిస్టంలో ఎర్రర్ వస్తూ ఉంటుంది. దీనికి కారణం హంటర్స్లో ఉన్న మ్యాజిక్ పవర్ ఆ బ్లాక్ లిస్ట్ క్యాలిక్యులేట్ చేసే మ్యాజిక్ పవర్ కన్నా ఎక్కువగా ఉంటే ఎర్రర్ వస్తూ ఉంటుంది. ఒక హంటర్ తమ ర్యాంక్ని రీఎవాల్యూట్ చేస్తున్నప్పుడు ఎర్రర్ వస్తే ఖచ్చితంగా ఆ హంటర్ ఎస్ ర్యాంక్ అని, లేకుంటే అంతకు మించి ర్యాంక్ అని అర్థం. ఇలా చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. ఇంకా ఆ అమ్మాయి జినువు యొక్క ర్యాంక్ని ఎన్నిసార్లు టెస్ట్ చేసినా ఎర్రర్ వస్తూనే ఉంటుంది. అప్పుడే అక్కడికి వాళ్ళ చీఫ్ అయితే వస్తాడు. ఆ అమ్మాయి జరిగిందంతా తమ చీఫ్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చీఫ్ కూడా ఒకసారి ట్రై చేస్తాడు. అప్పుడు కూడా ఎర్రర్ రావడంతో తను ఉండి జినువులో ఉన్న మ్యాజిక్ పవర్ని మనం అంచనా వేయలేకపోతున్నాము అని చెప్తాడు. అంతేకాకుండా చీఫ్ ఉండి ఇలా ఎర్రర్ రావడం గల రీజన్ని ఆ అమ్మాయికి చెప్తాడు. దాంతో పాటు జినువు కొరియాలో 10వ ఎస్ ర్యాంక్ హంటర్ అయ్యేందుకు ఛాన్సెస్ ఉన్నాయని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో అదే బిల్డింగ్ దగ్గర ఉన్న జిన్చుల్ అండ్ చాయ్జంగ్ ని చూపిస్తారు. వీళ్ళు ఇద్దరు జేజు ఐలాండ్కి చెందిన యాండ్స్ గురించి అండ్ రీసెంట్గా జరిగిన రెడ్ గేట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే వీళ్ళు బిల్డింగ్లో నుండి ఎక్కువ నాయిస్ రావడంతో ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు. ఇక్కడ బిల్డింగ్లో ఉన్న మిగతా వాళ్ళు జినువు గురించి, అంటే అక్కడున్న ఎక్విప్మెంట్స్ జినువు మ్యాజిక్ పవర్ని ఎవాల్యూట్ చేయలేకపోయాయి అని, ఇలా జరగడం అరుదుగా చూస్తాము అని, తను 10వ ఎస్ ర్యాంక్ హంటరా అని అక్కడున్న వాళ్ళంతా జినువు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు చీఫ్ ఉండి మా స్టాండర్డ్ ఎక్విప్మెంట్స్ మిమ్మల్ని సరిగ్గా అంచనా వేయలేకపోతున్నాయి అని, మీరు ఒక 3 డేస్ తర్వాత రాగలరా అని చీఫ్ జినువుని అడుగుతాడు. అందుకు జినువు సరే అని చెప్తాడు. అంతలో అక్కడికి ఎస్ ర్యాంక్ హంటర్ అయిన చాయ్జాంగ్ అండ్ మన కిమ్చుల్ అయితే వస్తారు. జిన్వు కూడా చాయ్జంగ్ ని చూసి తన మనసులో చాయ్జంగ్ కి ఎలివేషన్ ఇస్తాడు. అంటే కొరియా కంట్రీలోనే పవర్ఫుల్ హంటర్ అని, అందరూ కూడా చాయ్జంగ్ ని అల్టిమేట్ హంటర్ అని పిలుస్తారు అని జిన్వు తన మనసులో అనుకుంటూ ఉంటాడు. చాయ్జంగ్ జిన్వుని చూసి జిన్వు యొక్క మ్యాజిక్ పవర్ ని సెన్స్ చేసి ఇక్కడ ఇంత హడావిడిగా ఉండడానికి కారణం వీడే అని అర్థం చేసుకుంటాడు. జిన్వు చాయ్జంగ్ వైపు నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. చాయ్జంగ్ జిన్వుని చూసి తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. అంతేకాకుండా చాయ్జంగ్ ఉండి నువ్వు ఏదైనా గిల్లో జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నావా అని, నువ్వు ఫ్రీగా ఉంటే దాని గురించి మాట్లాడుకుందామని చాయ్జంగ్ అంటాడు. జిన్వు మాత్రం సారీ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. జిన్వు తనని ఇగ్నోర్ చేశాడు అని చాయ్జంగ్ షాక్ అవుతాడు. వెంటనే చాయ్జంగ్ జిన్చుల్తో నా గురించి వాడికి తెలుసా లేకుంటే తెలియదా అని అడుగుతాడు. జిన్చుల్ ఖచ్చితంగా తెలిసే ఉంటుందని చెబుతాడు. చాయ్జంగ్ తన మనసులో వాడిలో పవర్ పెరగడంతో పాటు అహంకారం కూడా పెరిగిందా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి జిన్వు కోసం యోన్హో కూడా వస్తాడు. వైట్ టైగర్ లో పనిచేస్తున్న కిచోలుండి జిన్వు ఇప్పుడే ఇక్కడ నుండి వెళ్ళిపోయాడు అని యోన్హోకి చెప్తాడు. మరోవైపు చాయ్జంగ్ తన మనసులో యోనో జినువు కోసం పరిగెత్తుకుంటూ వచ్చాడు అని, జినువునే రెడ్ గేట్ని క్లియర్ చేసిన వ్యక్తి అయి ఉంటాడు అని కనిపెట్టేస్తాడు. నెక్స్ట్ సీన్లో జినువు తన మామ్ దగ్గరైతే ఉంటాడు.
అంతేకాకుండా జినువు ఉండి నువ్వు త్వరలోనే మేలుకుంటావు అమ్మా అని రూమ్ నుండి బయటకు వచ్చేస్తాడు. అక్కడే జించులు అయితే ఉంటాడు. అప్పుడే జించులుండి నీ విషయంలో నా కళ్ళు విఫలమయ్యాయని తెలుస్తుంది అని, హంటర్స్ ని వాచ్ చేయడమే మా సర్వీలెన్స్ టీం యొక్క పని అని, ఒకవేళ హంటర్స్ చట్టాన్ని ఉల్లంఘిస్తే వాళ్ళని పనిష్ చేస్తాము అని, నేను సాధారణంగా నా జడ్జిమెంట్ పై నమ్మకంగా ఉంటాను అని, కానీ ఈసారి అని జించులు అంటాడు. అంతలో జినువు మీ సర్వీలెన్స్ టీమ్ తో నాకు అవసరం లేదు అని అంటాడు. అప్పుడే జించులుండి నేరస్తులు ఈ విధంగా చెయ్యరు అని, మా సర్వీలెన్స్ టీం హంటర్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్ ని హ్యాండిల్ చేయగల ఏకైక గ్రూపు అని, కానీ ఎస్ ర్యాంక్ హంటర్స్ తో డీల్ చేసేటప్పుడు మేము కూడా పవర్లెస్ అని, హంటర్ సంఘ్ మిమ్మల్ని ఒక పర్సన్ కలవాలనుకుంటున్నారు అని జించులు అంటాడు. ఇది విన్న జినువు వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడే హంటర్ అసోసియేషన్ చైర్మన్ అయిన గో గన్హే ఉంటాడు. కట్ చేస్తే జినువు అండ్ గన్హే కూర్చొని ఉంటారు. గన్హే ఉండి ముందుగా నువ్వు ఒక ఎస్ ర్యాంక్ హంటర్ అయినందుకు కంగ్రాట్స్ అని జినువుకి చెప్తాడు. అంతేకాకుండా గన్హే ఉండి జినువుకి కంట్రీలో ఉన్న పాలిటిక్స్ గురించి, పవర్ఫుల్ హంటర్స్ ని మ్యానిపులేట్ చేసి గిల్స్ లో జాయిన్ చేయించుకోవడం గురించి జినువుకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత గన్హే కూడా హంటర్ అసోసియేషన్ లో జాయిన్ అవ్వమని జినువుని అడుగుతాడు. ఒకవేళ నువ్వు జాయిన్ అయినట్లయితే నువ్వు ఒక కీలక స్థానాన్ని పొందగలవు అని గన్హే జినువుతో చెప్తాడు. దాంతో పాటు గన్హే ఉండి ప్రస్తుతం కంట్రీ యొక్క గ్రేటెస్ట్ అడ్వకేట్స్ గవర్నమెంట్ కాదు అని, మ్యాజిక్ బీట్స్ నుండి ప్రజలను రక్షించే హంటర్స్ అని, ఇక్కడ మెయిన్ గా 5 లార్జెస్ట్ గిల్స్ ఉన్నాయి అని, ప్రస్తుతం ఒకరితో ఒకరు సున్నితంగా ఉన్నప్పటికీ మీరు వాటిల్లో ఒక గిల్లో జాయిన్ అవుతే ఆ గిల్స్ మధ్య ఉన్న పవర్ బ్యాలెన్స్ కూలిపోతుంది అని గన్హే జినువుకి చెబుతాడు. అంతేకాకుండా హంటర్ అసోసియేషన్ వీళ్ళని నిరోధించడానికి దేశంలో ముఖ్య పాత్ర వహిస్తుంది అని, ఒక మాటలో చెప్పాలి అంటే హంటర్ అసోసియేషన్ 6వ శక్తి అని గన్హే జినువుకి చెప్తాడు. ఇదంతా విన్న జినువు తన మనసులో కంట్రీలో ఉన్న గిల్స్ యొక్క పవర్ బ్యాలెన్స్ కూలిపోకుండా ఉండేందుకు హంటర్ అసోసియేషన్ లో జాయిన్ అవ్వమని గన్హే కోరుకుంటున్నాడు అని జినువు అర్థం చేసుకుంటాడు. అండ్ ఇదొక మంచి ఆఫర్ అని, ఈ ఆఫర్ ని అంగీకరిస్తే నా జీవితం మారిపోతుంది అని జినువు తన మనసులో అనుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా జినువు గన్హేలో చాలా మ్యాజిక్ పవర్ ఉందని, తన ఏజ్ 80 ఇయర్స్ అయినప్పటికీ తనలో ఇంకా సత్తా అలాగే ఉంది అని, తను ఈ కంట్రీలో అవాకినింగ్ అయిన ఫస్ట్ ఎస్ ర్యాంక్ హంటర్ అని, ప్రెసెంట్ సిచ్యువేషన్ లో నేను అండ్ గన్హే ఈక్వల్ మ్యాజిక్ పవర్ ని కలిగి ఉన్నాము అని జినువు అనుకుంటూ ఉంటాడు. అప్పుడే గన్హే ఉండి నువ్వేం ఆలోచిస్తున్నావు హంటర్ సంఘ్ అని అంటాడు. జినువు ఉండి క్షమించండి, మీ ఆఫర్ని నేను అంగీకరించలేను అని అంటాడు. దీంతో గన్హే షాక్ అవుతాడు. అప్పుడే జినువు ఉండి నేను ఫైట్ చేయాలనుకుంటున్నాను అని అంటాడు. వెంటనే గన్హే ఉండి దీనికి అర్థం నువ్వు మ్యాజిక్ బీట్స్ తో ఫైట్ చేయాలనుకుంటున్నావా అని అంటాడు. అందుకు జినువు అవును అని, డంజిన్స్ ఎక్కడుంటాయో నేను కూడా అక్కడే ఉంటాను అని చెబుతాడు. ఇది విన్న గన్హే ఇన్క్రెడిబుల్, అతను అబద్ధం చెప్పడం లేదు అని, అతని కళ్ళుని బట్టి నేను చెప్పగలను అని, ఈ అనుభూతిని ఫీల్ అయ్యి చాలా సంవత్సరాలు అయిందని గన్హే అనుకుంటాడు. ఇంకా గన్హే జినువుతో అర్థమైంది, నేను నీ సమస్యను అర్థం చేసుకుంటాను అని గన్హే అంటాడు. జినువు కూడా ఇంటి దగ్గర నా సిస్టర్ ఒంటరిగా ఉంది, నేను వెళ్ళాలి అని అంటాడు. నెక్స్ట్ సీన్ లో అక్కడ నుండి వెళ్ళిపోతున్న జినువుని చూస్తున్న గన్హే ఉండి మేనేజర్ ఈ రోజు నా షెడ్యూల్స్ అన్ని క్యాన్సిల్ చేయండి, ఈ అనుభూతిని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను అని, డ్రింక్ చేయడానికి నువ్వు నాతో జాయిన్ అవుతావా అని జించుల్ని అడుగుతాడు. ఇక్కడ జినువు హంటర్ అసోసియేషన్ లో జాయిన్ అవ్వకపోవడానికి కారణం ఉంటుంది. ఒకవేళ జినువు హంటర్ అసోసియేషన్ లో జాయిన్ అవుతే తను లెవలప్ అవ్వలేడు. తను హంటర్ అసోసియేషన్ ఆర్డర్స్ ని పాటించాల్సి ఉంటుంది. వాళ్ళు చెప్పిందే చెయ్యాలి. ముందటిలాగా ఇష్టానుసారం డంజిన్ లోకి వెళ్లి లెవలప్ అవడం జరగదు అని జినువుకు తెలుసు. అందుకే జినువు గన్హే యొక్క ఆఫర్ ని రిజెక్ట్ చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో డాంగ్సు ని చూపిస్తారు. డాంగ్సు ఇలా ఉండడానికి కారణం ఎవరో కాదు, వాడి నోటిదొలే అన్నమాట. అప్పుడే ఇక్కడికి అమెరికా హంటర్స్ బ్యూరోకి చెందిన డిప్యూటీ చీఫ్ అయితే వస్తాడు. చీఫ్ ఉండి సంగ్ హిల్హో నిజంగా మ్యాజిక్ బీస్టా అని డాంగ్సుని అడుగుతాడు. డాంగ్సు ఉండి వాడు మీకు మనిషిలా కనిపించాడా అని, వాడు ఖచ్చితంగా నాకు మానిస్టర్ లాగా కనిపించాడు అని డాంగ్సు చీఫ్ కి చెప్తాడు. చీఫ్ ఉండి సరే మీరు త్వరగా రికవర్ అవ్వండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే డాంగ్సు ఉండి వాడు ఎక్కడున్నాడు అని అడుగుతాడు. అందుకు చీఫ్ ఉండి తనని మేము త్వరలోనే ట్రేస్ చేయబోతున్నాము అని అంటాడు. అప్పుడే డాంగ్సు తన గుండెల మీద కాలు పెట్టి వార్నింగ్ ఇస్తున్న జినువు వాళ్ళ డాడ్ని గుర్తు చేసుకుని డాంగ్సు చాలా కోపంగా అవమానంగా ఫీల్ అవుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో జినువుని చూపిస్తారు. జినువు తనకి డీమన్ క్యాన్సిల్ ఉపయోగపడే ఆర్టిఫాక్ట్స్ కోసం ఆన్లైన్ లో వెతుకుతూ ఉంటాడు. కానీ అవన్నీ కూడా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి.
దాంతో జినువు తనకి డీమన్ క్యాజిల్లో ఉన్నప్పుడు రివార్డ్ గా వచ్చిన స్పియర్ ని సేల్ చేసి తనకి కావాల్సిన వాటిని బై చేద్దామని అనుకుంటాడు. కానీ అప్పుడే జినువుకి ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. అదేంటంటే ఒక ఈ ర్యాంక్ హంటర్ కి ఈ మ్యాజిక్ స్పియర్ ఎక్కడ దొరికింది అని అక్కడున్న వాళ్ళు అడిగితే తన పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తాడు. అప్పుడే జినువుకి ఒక ఐడియా వస్తుంది. అదేమిటంటే ఒకవేళ నేను ఏ ర్యాంక్ గేట్ లోకి వెళ్ళినట్లు రికార్డ్ చూపించినట్లయితే ఈ క్వశ్చన్ ని వాళ్ళు అడగరు కదా అని జినువు తన మనసులో అనుకుంటాడు. అప్పుడే జినువు సిస్టమ్ లో ఒక ఏ ర్యాంక్ గేట్ లోకి వెళ్లేందుకు రిక్రూట్మెంట్ ని చూస్తాడు. ఏ ర్యాంక్ గేట్ లోకి వెళ్ళాలి అంటే మైనింగ్ టీమ్ లాగా వెళ్ళాలి. కట్ చేస్తే గన్హే జినువు యొక్క డేటాని చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే జింజులకి జినువు హంటర్స్ గిల్ రైడ్ లో మైనింగ్ టీమ్ లాగా జాయిన్ అయినట్టు రిపోర్ట్ వస్తుంది. ఇది చూసిన గన్హే వీడిని మనం అసలు ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాము అని అంటాడు. నెక్స్ట్ సీన్ లో జినువు మైనింగ్ టీమ్ లో జాయిన్ అవుతాడు. మీకు తెలుసు అనుకుంటున్నాను, ఒక డంజిన్ లోకి 3 టీమ్స్ అయితే వెళ్తాయి. ఫస్ట్ టీమ్ స్ట్రైక్ టీమ్, వీళ్ళు మ్యాజిక్ బీస్ట్స్ తో ఫైట్ చేసి మానిస్టర్స్ ని డిఫీట్ చేస్తారు. రెండవ టీం మైనింగ్ టీం, వీళ్ళు మానా క్రిస్టల్స్ ని మైనింగ్ చేస్తారు. థర్డ్ టీం కలెక్షన్ టీం, వీళ్ళ పని ఏంటంటే మానిస్టర్స్ యొక్క డెడ్ బాడీస్ ని బయటకు ట్రాన్స్పోర్ట్ చేయడం. కట్ చేస్తే డంజిన్ లోపల చాయ్జంగ్ తన ఫైర్ పవర్స్ తో మానిస్టర్స్ అన్నిటిని డిఫీట్ చేసి డంజిన్ నుండి బయటకు వస్తూ ఉంటాడు. అప్పుడే జినువు హంటర్ గిల్స్ యొక్క వైస్ మాస్టర్ అండ్ కొరియాలో 9th ఇయర్స్ ర్యాంక్ హంటర్ అయిన చాహిన్ ని చూస్తాడు. అప్పుడే చాహిన్ జినువు యొక్క ప్రెజెన్స్ ని సెన్స్ చేసి మైనింగ్ టీం వైపు చూస్తుంది. కానీ జినువు తనకి కనిపించకుండా దాక్కుంటాడు. చాహిన్ మాత్రం ఆ ప్రెజెన్స్ చైర్మన్ అయిన గన్హే లాగా ఉందని, అయినా గన్హే ఇక్కడెందుకుంటాడు అని చాహిన్ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకా మైనింగ్ టీం అండ్ కలెక్షన్ టీం డంజిన్ లోకి వెళ్తారు. డంజిన్ లో అందరూ కూడా తమ పనులను తాము చేసుకుంటూ ఉంటారు. మనోడు మాత్రం డంజిన్ లోపల నుండి మ్యాజిక్ పవర్ సిగ్నల్ వస్తుంది అని, అది ఖచ్చితంగా డంజిన్ బాస్ అయి ఉంటుంది అని, ఈ డంజిన్ లో ఉన్న బాస్ మానిస్టర్ నేను డీమన్ క్యాజిల్ లో ఎదుర్కొన్న వాల్కన్ అండ్ మెంటోస్ కన్నా బలంగా ఉన్నాడు అని జినువు గెస్ చేస్తాడు. అప్పుడే జినువు అనుకోకుండా ఒకరికి డాష్ ఇస్తాడు. వాడుండి జినువుతో కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావు అని అడుగుతాడు. ఇది విన్న జినువు జస్ట్ ఒక లుక్ తో వాడిని భయపెట్టేస్తాడు. నెక్స్ట్ సీన్ లో మన జినువు మైనింగ్ చేస్తూ ఉంటారు. అందరూ కూడా జినువుని చూసి వీడు నిజంగా ఈ ర్యాంక్ హంటరే అని ఆశ్చర్యంగా జినువు వైపు చూస్తూ ఉంటారు. కొంత సమయం తర్వాత మైనింగ్ చేస్తున్న అందరూ కూడా బ్రేక్ తీసుకుంటారు. జినువు మాత్రం నాన్ స్టాప్ గా మైనింగ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే మైనింగ్ టీం యొక్క లీడర్ జినువు దగ్గరికి వచ్చి మిస్టర్ సంగ్ మీరు వస్తున్నారా అని అడుగుతాడు. అందుకు జినువు నేను ముందుగా దీనిని కంప్లీట్ చేయాలనుకుంటున్నాను అని అంటాడు. దాంతో వాళ్ళ లీడర్ ఉండి సరే మరి ఎక్కువ దూరం వెళ్ళకండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా డంజిన్ లోపల ఉన్న అందరూ కూడా బయటికి వెళ్ళిపోగానే ఐస్ క్రీమ్ పని వచ్చినప్పుడు పిల్లోడు పరిగెత్తినట్టు మన జినువు కూడా బాస్ మానిస్టర్ ఉన్న వైపు అలా పరిగెత్తుతాడు. చివరికి జినువు చాంబర్ దగ్గరకు చేరుకుంటాడు. అప్పుడే జినువు ఉండి ఒకవేళ నేను ఇలా చేస్తే గేట్ క్లోజ్ అవుతుంది అని అంటూ తన చేతిలోకి డాగర్ని సమన్ చేస్తాడు. అప్పుడే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చాహిన్ జినువుని అడుగుతుంది. జినువు ఒక్కసారిగా షాక్ అవుతాడు. నిన్నే అడుగుతున్నా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చాహిన్ మరోసారి జినువుని అడుగుతుంది. దట్స్ ఇట్ గైస్, ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ అవుతుంది. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. అలాగే వీడియోకి లైక్ చేసి మన టార్గెట్ని ఫినిష్ అయితే చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అట్లా టేక్ కేర్, గుడ్ బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో గైస్.